హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు నేనైతే సీడ్స్ కొనుక్కోవడానికి వచ్చానండి. ఇది మాకు దగ్గరలో ఉంటుంది సీడ్స్ కొనుక్కోవడానికి. ఇంకా గార్డెన్‌లో విత్తనాలు నాటే టైం వచ్చింది కాబట్టి అందుకోసమని ఇక్కడ షాప్‌కొచ్చి కొనుక్కుంటానండి. ఇక్కడ మాత్రం చాలా ఒరిజినల్ సీడ్స్ ఇస్తారు. రేట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. నేను ఇవి చూసారా ఇవన్నీ తీసుకున్నాను సీడ్స్. ఇంకా ఏంటంటే మనం ఆన్‌లైన్‌లో అయితే అవి ఎంత ఒరిజినల్ కొన్ని నాటుకుంటే కొన్ని నాటుకోవు కదా! ఇక్కడ మాత్రం అన్నీ నాటుకుంటాయండి. ఇంకా మనకేమైనా గుర్తులేనివి కూడా ఇట్లా షాప్‌కొస్తే అన్నీ గుర్తొస్తాయి. నేను ఎప్పుడైనా ఇక్కడ తీసుకోబట్టి ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుని చూడండి ఎన్ని రకాల సీడ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడగానే మనకు గుర్తొస్తాయి. నేనైతే చిక్కుడుకాయ, సోరకాయ, బెండకాయ, ఇంకా వంకాయ, పొట్లకాయ, పాలకూర, పుంటికూర ఇలా చాలా నాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నానండి. ఇంకా ఏంటంటే మనము స్వయంగా మన కళ్ళతోటి అసలేమైనా డౌట్లున్నా క్లియర్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నానండి నాటడానికి. ఇంకా వర్షాలు పడుతున్నాయి. మన టబ్‌లో కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఫ్రెష్‌గా విత్తనాలు నాటుకుందామని క్లీన్ చేశానండి. ఇప్పుడు నేను నాటుకుంటున్నాను. మోస్ట్లీ నాకు గార్డెన్‌లో పశువుల పేడ ఇంకా కంపోస్టే ఉంటుంది. కోకో పీట్ విత్తనాలు మాత్రం చాలా మంచిగా వస్తాయండి నా గార్డెన్‌లో. ఒక్క దాంట్లోనే ఒక 3, 4 అలా నాటుకుంటే అందులో కొన్ని రావచ్చు, రాకపోవచ్చు అని నేనైతే అలానే మోస్ట్లీ అన్నీ వస్తాయి. ఆ తర్వాత నేను పక్క దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి. ఇప్పుడైతే బీరకాయ విత్తనాలు నాటుకుంటున్నాను. ఇందులో అయితే బీరకాయ అయితే నాటుకున్నాము. అయిపోయింది. కొంచెం మట్టి పైన ఇలా అనేస్తే అయిపోతుంది. వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి బాగుంటాయి, తొందరగా వేనుకుంటాయి. ఇందులో సోరకాయ ఇత్తులు పెట్టుకుంటున్నా. ఇంత అండి. ముందు వెనక ఏదో చూసి అదే సీదా ఉల్టా చూసి కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే మొక్క రాదు మళ్ళీ. అంతే, సేమ్ ఒక 4, 5 పెట్టేసుకోవడమే. దీంట్లో కొన్ని వంకాయ మొక్కలు వేసుకున్నా వర్షాలు పడినప్పుడు. దీనికైతే ఇది తీగ పారుతుంది కాబట్టి పర్వాలేదు, అవి పెరుగుతాయి ఇవి పెరుగుతాయి అని మొక్కలైతే బాగా అన్నీ నాటుకున్నామండి. మీకు ఒకటి చూపించాలి. ఇదిగో ఇది పెసర చెట్టు అండి.